శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజున గురువారం రోజున మేషరాశి నుండి మీనరాశి వరకు రాశి ఫలాలు చూద్దాం. ప్రధానంగా మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబపరంగా కొంత జాగ్రత్త అవసరం. మరి ధనానికి లోటు ఉండదు. అనుకున్న విధంగా ధనం చేతికి అందుతుంది. మరి అన్నదమ్ముల విషయంలో ఆరోగ్యపరంగా మాత్రం కొంత జాగ్రత్త అవసరం. అన్నదమ్ములతో కొన్ని విభేదాలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్త అవసరం. అట్లాగే మీరు ఏదైతే వృత్తి చేస్తూ ఉంటారో కొంత ధనం చేతికి అందుతుంది. అదే సమయంలో కొన్ని రకాల ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి మేషరాశి వాళ్ళకి. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధానంగా జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగ్గ సూచన మేషరాశి వాళ్ళకి. మరి ఈ మేషరాశి వాళ్ళకి సత్ఫలితాలు కలగాలన్నా, అనుకూలమైన ఫలితాలు కలగాలి అని అనుకున్నట్లయితే గురుగ్రహ ఆరాధన, సాయిబాబా చరిత్ర కానీ, మరి దత్తాత్రేయుడు ఆరాధన చేయడం వలన సత్ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. మరి అనుకూలమైనటువంటి వర్ణం నీలి వర్ణం ఈరోజు చాలా అనుకూలంగా ఉంది మేషరాశి వాళ్ళకి. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున చాలా అద్భుతంగా కనపడుతూ ఉంది. ధనానికి లోటు ఉండదు. మరి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అనుకూలంగా కనపడుతుంది. మరి మీరు ఏదైతే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ముందుకు వెళుతూ ఉంటారో కొంత ప్రధానంగా నిదానంగా ఆలోచించి అడుగులు ముందుకు వేయాలి. ఇది చెప్పదగ్గ సూచన. ఎందుకంటే రవి ఏకాదశి స్థానంలో ఉండడం వలన కొన్ని నిర్ణయాల కోపంగా ఆవేశపూరిత నిర్ణయాలు ఏవైతే తీసుకుంటారో ఆ నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో వృషభ రాశి వారు కొంత జాగ్రత్త అవసరం. అట్లాగే ధనానికి లోటు ఉండదు, ఐశ్వర్యానికి లోటు ఉండదు. చాలా బాగుంది ఈ రోజున. మరి ఈ వృషభ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలగాలి అన్నట్లయితే మరి సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వలన ధన నష్టం అనేది తగ్గుతుంది ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి. మరి అనుకూలమైనటువంటి వర్ణం రక్తవర్ణం. రక్తవర్ణాన్ని ధరించడం వల్ల ఈరోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈ మిథున రాశి వారికి ఈ రోజున చాలా అద్భుతంగా కనబడుతూ ఉంది. మరి ధనాధిపతి అయినటువంటి చంద్రుడు ఏకాదశ స్థానంలో ఉండడం వలన ఖచ్చితంగా అనుకున్న దానికన్నా ధనం ఎక్కువ చేతికి అందుతుంది. అందులో సందేహం లేదు. అట్లాగే కుటుంబపరంగా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మరి కొన్ని విషయాల్లో కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. అన్నదమ్ముల విషయంలో, సోదరుల విషయంలో, సోదరి మనుషుల విషయంలో మాత్రం కొన్ని విభేదాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో ప్రధానంగా జాగ్రత్త అవసరం. ఈ మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా, ఖర్చుపరంగా కొంత జాగ్రత్తగా ప్రధానంగా ఉండాలనేది చెప్పదగ్గ సూచన మిథున రాశి వారికి. మరి అనుకూలమైన ఫలితాలు రావాలన్నా, ఇబ్బందులు లేకుండా ఉండాలి అన్నట్లయితే మరి సూర్యనారాయణ స్వామి ఆరాధన, అట్లాగే శ్రీ మహావిష్ణువు ఆరాధన, రెండింటిలో ఏది చేసినా పర్వాలేదు. సూర్యుడికి శ్రీ మహావిష్ణువుకి తేడా లేదు కాబట్టి మహావిష్ణువు ఆరాధన చేయడం వలన అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. మరి అనుకూలమైన వర్ణం శ్వేతవర్ణం, తెలుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క మిథున రాశి వారికి. ఈ కర్కాటక రాశి వారికి ఈ రోజున చాలా అద్భుతంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తిరుగుండదు. మరి ధనానికి మాత్రం కూడా లోటు ఉండదు. ఎంత ధనం వస్తుందో మరి కుటుంబపరంగా ఆనందకరమైన వార్తలు వింటారు. సంతోషకరంగా కుటుంబంతో గడుపుతారు. మరి తీర్థయాత్రలు చేస్తారు. ఆ తీర్థయాత్ర వలన కొంత అనుకూలంగా మంచి జరుగుతుంది. అందులో సందేహం లేదు. మరి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా చాలా అద్భుతంగా కనబడుతుంది. మరి డబ్బు ఖర్చు విషయంలో కుటుంబపరంగా కొంత అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. అంటే కుటుంబానికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఈ ఒక్కరోజు ఆచితూచి ఖర్చు పెట్టడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన కర్కాటక రాశి వారికి. మరి కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలగాలంటే మహాలక్ష్మి ఆరాధన చేయడం వలన ఈ ఖర్చులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే అనుకూలమైనటువంటి వర్ణం రక్తవర్ణం, రక్తవర్ణాన్ని ధరించడం వలన చాలా అనుకూలంగా కనబడుతుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. ఈ సింహరాశి వారికి ఈ రోజున కొంత వ్యతిరేకంగా కనబడుతూ ఉంది. ప్రధానంగా ఏంటి అంటే చతుర్థ గ్రహ కూటమి
మరి అష్టమ స్థానంలో పడడంతో పాటు మరి వ్యయాధిపతి అయినటువంటి చంద్రుడు మేషరాశిలో ఉండడం వలన కొంత మానసికమైన ఆందోళన, మరి మానసికంగా కొంత కుంగుబాటు కనపడుతూ ఉంది. మరి ఇన్ని రోజులు మీరు ఎంత ధైర్య సాహసాలతో ముందుకెళ్తారో ఈ రోజున కొంత ఆలోచన వస్తుంది. ఏంటి మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం అనేది కొంత ఆలోచన శక్తి ప్రధానంగా అవసరం. ఎందుకంటే ప్రతిరోజు వెళ్ళేటువంటి ఫ్లో వేరే ఉంటుంది. ఈ రోజున కొంత ఆలోచన వస్తుంది. అటువంటి ఆలోచనలతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వలన ఈ రోజున మీకు మంచి మంచి ఫలితాలు కలుగుతాయి. ఇది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క సింహరాశి వారికి. మరి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తిరుగుండదు, ధనానికి మాత్రం లోటు ఉండదు ఈ యొక్క సింహరాశి వాళ్ళకి. కానీ ఖర్చు కూడా అట్లాగే ఉంటుంది. ఎంతైతే సంపాదిస్తారో దానికన్నా ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి సింహరాశి వారికి. మరి మాట్లాడే మాట విషయంలో తొందరపాటు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వలన కొంత అనుకూలంగా కనపడుతుంది సింహరాశి వారికి. మరి సింహరాశి వాళ్ళకి సత్ఫలితాలు కలగాలంటే మహాగణపతి ఆరాధన, లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం వలన అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అట్లాగే అనుకూలమైనటువంటి వర్ణం ఆకుపచ్చని వర్ణ వస్త్రాలు ధరించినట్లయితే ఈ రోజున చాలా అనుకూలంగా కనపడుతుంది. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున లేనిపోని తలనొప్పులు కొని తెచ్చుకునే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంటే కొన్ని విషయాల్లో కొన్ని సమయాల్లో కొన్ని తలకాయ లేని పనులు, అంటే తొందరపాటు పనులు, నిర్ణయాలు తీసుకోవడం వలన కొంత ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. మీకు ఏదైతే ధనం రావాలో, ఏదైతే మనం ఆశపడి ఒక పని చేయడానికి ముందుకు వెళతారో అది కొంత వ్యతిరేకంగా కనపడుతుంది ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి. అంటే ఈ విషయాల్లో కొంత ఆచితూచి అడుగులు వేయాలి. అట్లాగే ధనానికి లోటు ఉండదు, ధనం వస్తుంది, అదే విషయంలో ఖర్చు కూడా అవుతుంది. కాబట్టి ఖర్చు విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మరి సంతాన విషయంలో, కుటుంబ విషయంలో కొంత ఆనందకరమైన వార్తలు వింటారు. కుటుంబంతో చాలా సంతోషంగా గడుస్తుంది ఈ రోజున ఒక కన్యారాశి వాళ్ళకి. మరి ఈ కన్యారాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలగాలి అంటే చంద్రుడి ఆరాధన, చంద్రుడికి నమస్కారం చేయడం వలన ఈ రోజున మంచి మంచి ఫలితాలు కలుగుతాయి. అందులో సందేహం లేదు. అనుకూలమైనటువంటి వర్ణం నీలవర్ణ వస్త్రాలు ధరించడం వలన ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఈ తులారాశి వాళ్ళకి ప్రధానంగా సప్తమంలో చంద్రుడు ఉండడం వలన మరి దాంపత్య విషయంలో కానీ, పెళ్లి సంబంధాల విషయంలో కానీ ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది. మరి ప్రేమ వ్యవహారాల్లో ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఈ రోజున ఆ నిర్ణయాలు మీ జీవితంలో అతి పెద్ద మంచి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఈ రోజున కనపడుతుంది. ఈ విషయంలో చాలా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క తులారాశి వారికి. అట్లాగే తులారాశి వాళ్ళకి రిలేషన్షిప్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వ్యవహారం ఏదైతే చేస్తామో, ఎదుటి వాళ్ళది ఏదైతే మాట్లాడతామో ఆ విషయంలో కొంత శత్రుత్వం కనపడుతుంది. అంటే మీరు మంచి మాట్లాడినా చెడు అనేది ఎదురుగా అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో ప్రధానంగా జాగ్రత్త అవసరం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. మరి ధనానికి లోటు ఉండదు, ఖచ్చితంగా డబ్బులు సంపాదిస్తారు, అదేవిధంగా ఖర్చు పెడతారు, అన్నింటిలో అనుమానం లేదు తులారాశి వాళ్ళు. మరి ఈ తులారాశి వారికి అనుకూలమైన ఫలితాలు కలగాలంటే దుర్గాదేవి ఆరాధన చేయడం వలన అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అట్లాగే అనుకూలమైనటువంటి వర్ణం రక్తవర్ణాన్ని ధరించడం వలన చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క తులారాశి వారికి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున చాలా అద్భుతంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాలుగా కలిసి వస్తాయి, అన్నింటి అనుమానం లేదు. కుటుంబ పరంగా చాలా అద్భుతంగా కనపడుతుంది. మరి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మరి మీరు ఏదైతే అనుకుంటారో అనుకున్న మాటకి కానీ వ్యవహారపరంగా అన్ని రకాలుగా కాలం కలిసి వస్తుంది ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున. అట్లాగే పిల్లల ద్వారా సంతోషకరమైన వార్తలు వింటారు. మరి మీ జీవిత భాగస్వామితో కూడా ఆనందకరమైన రోజులు గడుపుతారు, అన్నింటి అనుమానం లేదు. అట్లాగే ధనం ఖర్చు విషయంలో మాత్రం కొంత ప్రధానంగా జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఈ యొక్క ధనాధిపతి అష్టమ భావంలో ఉండడం వలన అనుకోని ఖర్చులు వచ్చి మీద పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త అవసరం. మరి ఈ చెడు ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు కలగాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తమవుతాయి. మరి ఈ యొక్క అనుకూలమైన వర్ణం రక్తవర్ణాన్ని ధరించడం వలన ఈరోజు మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉండబోతూ ఉంది. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ రోజున పంచమ స్థానం చాలా బలంగా ఉంది. ఈ పంచమ భావం బలంగా ఉండడం వల్ల ధనానికి లోటు ఉండదు,
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాలుగా కలిసి వస్తాయి. మరి మీ జీవిత భాగస్వామితో కూడా అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. మరి అటు నుంచి కూడా కొన్ని అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అట్లాగే అనుకోని విధంగా లాభాలు సంప్రాప్తం అవుతాయి. మంచి మంచి ఖర్చులు పెడతారు ఈ రోజున ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు. అట్లాగే ప్రధానంగా ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. సప్తమంలో కుజుడు ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కానీ వాహనాల మీద కొంత జాగ్రత్త అవసరం ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. మరి ధనుసు రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలగాలి అంటే ఈశ్వర ఆరాధన చేయడం వల్ల, ఈశ్వరార్చన చేయడం వలన ఆరోగ్యపరంగా బాగుంటుంది. అట్లాగే తెలుపు వర్ణ వస్త్రాలను ధరించడం వలన ఈరోజు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ఈ ధనుసు రాశి వారికి. ఈ మకర రాశి వారికి ఈ రోజున చాలా అద్భుతంగా కనబడుతుంది. అన్ని రకాలుగా కాలం కలిసి వస్తుంది. స్త్రీ విషయంలో మాత్రం కొంత ఆలోచన విధానంలో కొంత జాగ్రత్త అవసరం. ఆడవారి రిలేషన్షిప్లో కానీ మరి స్త్రీకి సంబంధించిన వ్యవహారాల్లో కానీ కొంత ప్రధానంగా జాగ్రత్త అవసరం. చంద్రుడు శత్రుక్షేత్రంలో ఉండడం వలన ఈ రకమైన ఇబ్బందులు కలుగుతాయి. మరి మానసికంగా కొంత ప్రశాంతత అనేది లోటు కనపడుతుంది ఈ రోజున. అంటే మానసికంగా కొంత ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఆ విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అట్లాగే అన్ని రకాలుగా ఈ రోజున చాలా అద్భుతంగా కనబడుతుంది. మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల వల్ల మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతుంది. కొంత ఆరోగ్య విషయంలో మాత్రం ఈ మకర రాశి వారి ఒకరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల విషయంలో మాతృస్థానం, తల్లి స్థానం కొంత దెబ్బతినడం వల్ల తల్లిగా అనారోగ్య సూచనలు కూడా కొంత కనబడుతూ ఉన్నాయి. కుటుంబ పరంగా కానీ తల్లి పరంగా కానీ కొన్ని చికాకులు కనబడుతూ ఉన్నాయి. ఈ విషయంలో కొంత జాగ్రత్త అవసరం ఈ యొక్క మకర రాశి వాళ్ళకి. మరి ఈ మకర రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలగాలి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తమవుతాయి. మరి అనుకూలమైనటువంటి వర్ణం రక్తవర్ణాన్ని ధరించడం వలన ఈరోజు మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క మకర రాశి వారికి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా అద్భుతంగా కనపడుతుంది. మరి ధనానికి ఎటువంటి లోటు ఉండదు. కుటుంబపరంగా బాగుంది. మరి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తాయి. అనుకోని విధంగా ధనం చేతికి అందుతుంది. అందుకే అనుమానం లేదు. మరి అన్నదమ్ముల విషయంలో కొన్ని ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. అట్లాగే మీరు వ్యవహారపరంగా ఆవేశంగా ముందుకెళ్లకుండా కొంత వ్యవహారపరంగా ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా ప్రధానంగా అనుకూలంగా కనపడుతుంది. ఇది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ కుంభరాశి వాళ్ళకి. అంటే ఆవేశం లేకుండా ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి అడుగులు వేయాలి. ఈ కుంభరాశి వాళ్ళకి గణపతి ఆరాధన చేయడం వలన అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. అట్లాగే అనుకూలమైన వర్ణం రంగు ఆకుపచ్చ వర్ణాన్ని ధరించడం వలన ఈరోజు మొత్తం కూడా సర్వశుభాలు సమకూరుతాయి. అందులో సందేహం లేదు. ఈ మీనరాశి వాళ్ళకి ఈ రోజున చాలా అద్భుతంగా కనబడుతుంది. కాకపోతే ప్రధానంగా చెప్పదగ్గ సూచన మరి పిల్లల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంతానం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. అంటే సంతాన విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కానీ పిల్లలు చేసే కొన్ని పనుల వల్ల కొంత చికాకు మరి ఇబ్బంది ఇవి కనపడుతూ ఉన్నాయి. అట్లాగే మరి ధనం వస్తుంది. పిల్లలకి సంతానానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అంటే ఈరోజు ఖర్చు మొత్తం కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ పిల్లలకి ఖర్చు పెట్టే రోజు కనపడుతుంది ఈ యొక్క మీనరాశి వాళ్ళకి. మరి ఈ మీనరాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలగాలి అంటే చంద్రగ్రహాన్ని ఆరాధించడం వలన ప్రదోషకాలంలో సాయంత్రం పూట చంద్రుడికి నమస్కారం చేసినంత మాత్రం చేతనే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది. ఈ మీనరాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి వర్ణం ఆకుపచ్చని వర్ణాన్ని ధరించడం వలన ఈరోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా కనబడుతుంది ఈ యొక్క మీనరాశి వారికి. ఇవి ఈ రోజున దినఫలాలు. మరి మరుసటి కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.